విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తుంది. అనకాపల్లిలో అత్యంత భారీ గణపతి కొలువుదీరనున్నాడు. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే అతి పెద్దదైన ఈ విగ్రహం గిన్నిస్ బుక్ లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామధేను ప్రసాద్ పర్యవేక్షణలో 25 మంది కార్మికులు దాదాపు నెల రోజులుగా తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహం తయారీకి 4 టన్నుల మట్టిని వినియోగించారు. మండపం కోసం 90 టన్నుల సర్వే కర్రను ఉపయోగించారు. ఇక విగ్రహం మండపం పనులు పూర్తి కానున్నాయి. ఇక వినాయక చవితి రోజున ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో రోజుకో సాంస్కృతిక కార్యక్రమం, ఆధ్యాత్మిక పోటీలు నిర్వహిస్తారు. 5,000 మందికి పైగా శ్రీహరి సేన సభ్యులు సేవలో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ పేర్కొంది.